హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం నెల రోజుల పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా టమాటాలు కట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికేటప్పుడే మనం పచ్చడికి సరిపడా ఉప్పు, అలాగే చింతపండు. నేను కేజీన్నర టమాటాలు తీసుకున్నానండి. దానికి సరిపడా ఉప్పు వేసాను. ఆ తర్వాత 100 గ్రాముల చింతపండు అయితే వేసానండి. చింతపండులో మనం పిక్క, కాడ లేకుండా శుభ్రం చేసుకొని చింతపండు వేసేసుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసానండి. బెల్లం మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి, శుభ్రంగా కలిపేసుకొని దగ్గరగా నీళ్ళు అనేవి లేకుండా దగ్గరగా ముద్దలాగా అయిపోయే వరకు వేపుకోవాలండి. చూడండి, ఈ విధంగా దగ్గరగా అయిపోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. నేను ఇక్కడ నాటు టమాటాలు అయితే తీసుకున్నానండి. ఇది పోయినసారి మా చిన్న అత్తయ్య గారు వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఇచ్చారనమాట. తోటలోంచి కోసి ఇచ్చారంట వాళ్ళకి. అవి నేను తెచ్చి ఇలా పచ్చడి చేస్తున్నాను. దానికి సరిపడా నేను కేజీన్నర టమాటాలు తీసుకున్నాను కదండి. 100 గ్రాముల కారం, అలాగే 1 స్పూన్ మెంతిపిండి కూడా వేసాను. పోపు కోసం నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, ఇంగువ, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వేగనివ్వాలి. వేగిన తర్వాత పచ్చడిలో పోపు అనేది వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. చూడండి, టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.